మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అంతా రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. మద్దతు ధరలు ఈ రోజు ఏ విధంగా క్షీణించిపోయాయి మొన్న చూసాం. పొగాకు మరి విషయంలో ఏ విధంగా మరి ఈ ధర రోజు రోజుకు పడిపోతూ ఉంటే మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుము, పెసలు, శనగ, మొక్కజొన్న మద్దతు ధర, దక్కిన ధర 23, 24 ఎంత ఉంది, 24, 25 ఎంత ఉందని చక్కగా చెప్పడం జరిగింది. ఏ పంటకు కూడా ఈ ప్రభుత్వంలో మద్దతు ధర కల్పించినటువంటి పరిస్థితి కేవలం ఒక్క పంటకు తప్ప, కేవలం ఒక్క పంటకు తప్ప. అది హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి, అది హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఏ పంటగా ఇది? ఎక్కడ చూసినా విరివిగా గంజాయి పంట పండిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ పోలీసు వాళ్ళు ఏమి దాని గురించి ఊసు కూడా కట్టలేదు, కళ్ళు మూసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరించడానికి ఆ గంజాయి పంట వాడుకుంటా ఉన్నారు. ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రశ్నిస్తాయి. ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల గురించి మరి ఈరోజు గొంతెత్తితే, ఈరోజు మంత్రి గారి మీద మరి ఈరోజు చేసినటువంటి వారి యొక్క అనుచరులు చేసినటువంటి అవినీతి గురించి ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళకి ఏంటి వాళ్ళు చెప్పేది? గంజాయి కేసు పెట్టి లోపలితో ఉన్నాయా? గంజాయి దాని తప్ప దేనికి పని. ఈరోజు అవినీతి ఏరులే పారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎక్కడికక్కడ అందరు సెట్ చేసుకొని దోచుకుంటూ ఉన్నారనేది మేము చెప్పట్లేదు. ఈరోజు సంవత్సర కాలంలో వారి యొక్క పత్రిక, ఏ పత్రిక? ఆంధ్రజ్యోతిలో శీర్షికలు వేశారు. ఏంటి శీర్షికలు వేశారు? పేర్లతో. ఈ పలానా ఎమ్మెల్యే పేరు చెప్పడం ఎందుకు? కటింగ్లు ఉన్నాయి, అది కూడా బుక్లో ఉన్నాయి. అవినీతి మీద ఒక చాప్టర్ ఉంది. శీర్షికలు వేశారు. నువ్వెంత సంపాదించినావు, నువ్వెంత సంపాదించినావు, నీకు ఏది పుష్కలంగా మార్గాలు, ఇదిగో ఈ ఎమ్మెల్యేకు ఇదిగో ఇసుక, ఈ ఎమ్మెల్యేకు బెల్ట్ షాపులు, ఇదిగో వాళ్ళ ఆ పంపకాల్లో తేడాలు వచ్చి పొడుచుకొని సత్తా ఉన్నారు. ఆ పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్ళు మర్డర్లు చేసుకుంటా ఉన్నారు. రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈరోజు ఏ విధంగా దాన్ని మభ్యపెట్టడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చేది ఏమంటాడు? సీతషిప్ అంటాడు. సీతషిప్ అంటాడు. ఏందో సీతషిప్, దేని షిప్ చేస్తారో, ఏం జరుగుతుందో, షిప్ని ఎట్లా సీజ్ చేస్తారో, ఎవరు సీజ్ చేయాలో, ఏ ప్రభుత్వమో మరి ఈయనకు కేంద్ర ప్రభుత్వంతో మరి సంబంధం అంత మాత్రం అధికారాలు కూడా ఉన్నాయనుకుంటాడు. ఏందో మరి వాళ్ళ యొక్క మరి పార్టీ మరి మంత్రి గారే ఆ శాఖ నిర్వహిస్తున్నారు. ఏందో మరి ఆ సీతషిప్ దాని యొక్క ఆ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం కాదు. ఏదన్నా సమస్య వచ్చి ఈ సమస్యను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందంటే ఎంబడే ముఖ్యమంత్రి గారు ఒక అజెండా ఇస్తారు. ఇది కాదు, దీనికి తీసుకోపోండి. ఈరోజు ఏది ఈ కల్తీ నెయ్యి, ఈ లడ్డు వ్యవహారం, దీనికి ఒక 1 నెల రోజులు నడిపించండి. ఏం కాదు. ఇవన్నీ వాళ్ళంతా అవినీతి మీద మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఈ 2 నెలలు దీన్ని నడిపిస్తాం. మళ్ళీ 2 నెలలు ఈ యొక్క దాని ఏమంటారు పోలవరం ప్రాజెక్ట్ మీద 2 నెలలు మాట్లాడతాం. లేదంటే ఇంకొక 2 నెలలు మళ్ళా ఇప్పుడు ఏం నడుస్తుంది ఈ టైంలో? అమరావతి మీద ఇప్పుడు ఏం నడుస్తుంది? 2 నెలలు 21st వరకు 2 నెలల నుంచి ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఏం లేదు. అందరు యోగా చేయండి, అంతే. ఏం లే, డబ్బు లేని కార్యక్రమాలు ఏదనంటే ఇదే వ్యవహారం.